आप सरकार ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య కొత్త పంచాయతీ నెలకొంది. సీఎం అతిషి ఎల్జీ సక్సేనా మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. మతపరమైన కట్టడాల కూల్చివేతలను నిలిపివేయాలన్న సీఎం లేఖకు ఘాటుగా రిప్లై ఇచ్చింది ఎల్జీ కార్యాలయం. ఢిల్లీ సీఎం అతిషి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య కొత్త పంచాయతీ నెలకొంది. ప్రార్థనా మందిరాల కూల్చివేతకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇచ్చిన ఆదేశాలపై సీఎం అతిషి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి సక్సేనాకు ఓ లేఖ రాశారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చవద్దని పేర్కొన్నారు. మతపరమైన కట్టడాలను కూల్చివేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని లేఖలో ప్రస్తావించారు. ఆలయాలు, బౌద్ధ కట్టడాలను కూల్చివేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా మతపరమైన కట్టడాలను కూల్చివేయాలని నవంబర్ 23న జరిగిన సమావేశంలో రిలీజియస్ కమిటీ ఆదేశించిన విషయం తమ దృష్టికొచ్చిందని లేఖలో ప్రస్తావించారు సీఎం అతిషి. గతంలో కమిటీ నిర్ణయం తమ వద్దకు వచ్చేదని, కానీ ఈసారి తమకు అందలేదని ఆరోపించారు. మతపరమైన కట్టడాల కూల్చివేత అంశం పబ్లిక్ ఆర్డర్ కిందకు వస్తుందని, గతేడాది ఎల్జీ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చిందని కూడా ప్రస్తావించారు. తాను రాసిన లేఖలో ప్రార్థనా స్థలాల జాబితానిస్తూ వాటిని కూల్చివేయద్దని కోరారు. సీఎం అతిషి లేఖకు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆలయాలు, మసీదులు, చర్చిలతో పాటు మరే ఇతర ప్రార్థనా మందిరాలను కూల్చాలని తాము ఆదేశాలివ్వలేదని పేర్కొంది. అలాంటి ఆదేశాలకు సంబంధించి ఎలాంటి ఫైల్ ఎల్జీ కార్యాలయంలో లేదని స్పష్టం చేసింది. అంతేకాదు అతిషి చీప్ పాలిటిక్స్ కు తెరతీశారని ఆరోపించింది. ఆప్ సర్కార్ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించింది ఎల్జీ కార్యాలయం. ఇలాంటి చీప్ పాలిటిక్స్ మళ్లీ చేసినట్టు తమ దృష్టికొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు చేయటం మంచిది కాదని అతిషికి చురకలంటించింది. అతిషిని తాత్కాలిక సీఎంగా మాజీ సీఎం కేజ్రీవాల్ పేర్కొనడం తనను బాధించిందని ఎల్జీ సక్సేనా లేఖ రాసిన మర్నాడే ఆలయాల కూల్చివేత ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని అతిషి లేఖ రాయడం చర్చనీయాంశమైంది.